మనం సామాన్యంగా వింటున్నాం ఒక పెళ్లి జరగడానికి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ పెళ్లికి పెద్దలను ఒప్పించడం కానీ ఆ ప్రయత్నాలన్నీ చేసుకొని అంతా సెట్ అయినంత టైం పట్టట్లేదు విడాకులు తీసుకోవడానికి. సో మేజర్గా అసలు కోర్టులు చట్టాలు ఏం చెప్తున్నాయి విడాకులకు సంబంధించి, ఎటువంటి కన్సిడరేషన్స్ అంటే ఎలాంటి సమస్యల్ని పెద్ద కన్సిడరేషన్గా తీసుకొని వాటిని ప్రొసీడ్ అవుతాయి? ప్రధానంగా మనం డైవర్స్ కనుక అప్లై చేసుకోవాలంటే ఏంటంటే మనకు గ్రౌండ్స్ అంటారు దాన్ని జనరల్గా అందరికి అర్థమయ్యే భాషలో. ఏదన్నా ఒక వ్యక్తి కనుక అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పెళ్ళి అయిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కానీ పిల్లలు పుట్టకుండా కానీ డైవర్స్ తీసుకుందాం అనుకుంటారు. సో డైవర్స్ తీసుకోవడానికి ఒక కారణాన్ని అనేది మనం ఖచ్చితంగా మనం కోర్టుకు చెప్పాలా. ఏ కారణం ద్వారా మనం డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాం అనేది ఖచ్చితంగా కోర్టుకు చెప్తే ఆ కోర్టు పరిశీలించి ఆ కారణంలో కనుక నిజం ఉంటే ఓహో ఈ కారణానికి మనం డైవర్స్ ఇవ్వచ్చు అంటే ఇద్దరు ఒక ఇంటి కింద కలిసి నివసించలేరు అని చెప్పేసి కోర్టు డైవర్స్ గ్రాంట్ చేసే అధికారం ఉంటుంది. సో జనరల్గా ఎక్కడైనా కూడా జనరల్గా ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే మనకు ఈ డైవర్స్ అనే పదమే ఎక్కువ మనం వాడుతుంటాం జనరల్ ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి. కానీ దానికంటే ముందు ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే మనకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అని కూడా ఉంది. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి అంటే మనం అసలు ఆ పెళ్లినే రద్దు చేయమని అడగడం. డైవర్స్ అంటేనేమో మనం పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాం డైవర్స్లో ఏమని మా ఇద్దరికి పెళ్లి జరిగింది మా ఇద్దరికి పడటం లేదు సంవత్సరం కారణాల వల్ల మాకు డైవర్స్ ఇవ్వండి అనేది జనరల్ డైవర్స్. కొత్తగా వచ్చిన చట్టమా? కొత్తగా ఏం లేదు. కాకపోతే ఇంతకు ముందు పెళ్లిళ్ళు అనేటివి ఒక మాట మీద కొద్దిగా నిజాయితీ మీద జరుగుతుండే. ఇప్పుడు జరిగే పెళ్లిళ్ళలో ఎక్కువ శాతం ఏంటంటే అబద్ధాలు ఆడటంతో ఇన్ఫర్మేషన్ని కన్సీల్ చేయడం అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఉండటంతో మోసాలు చేయడం ద్వారా ప్రలోభ పెట్టడాల ద్వారా బెదిరించడం ద్వారా ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళలో ఎక్కువ ఈ లక్షణాలు ఉండిపోయినాయి. దీనివల్ల ఏంటంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే అసలు పెళ్ళే జరగలేదు మా ఇద్దరికి మీ ఇద్దరం భార్యాభర్తలం కాదని చెప్పేది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు జనరల్గా మాకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఏమొస్తాయి అంటే మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. జనరల్గా ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యల గురించి చెప్పకుండా పెళ్లి చేయటం కూడా మోసం కిందికి వస్తుంది. జనరల్గా బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి క్రానిక్ డిసీజెస్ ఉంటుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడవాళ్ళ సైడ్ వస్తేనేమో పిల్లలు పుట్టకుండా ఉండడానికి కావచ్చు వాళ్ళకి పీసీఓడీలు పీసీఓఎస్లు ఇలా రకరకాల సమస్యలు ఉండిపోతాయి. సో ఎక్కడైతే ఒక ఆరోగ్యానికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెళ్లి చేసిన తర్వాత బయటపడుతుంటుంది. కొంతమందికి మానసికమైన సమస్యలు ఉంటాయి కొంతమందికి మూర్ఛపోవటాలు రపక్కన కొంతమందికి కొన్ని రకాలైన భయాలు ఉంటాయి. సో ఇవన్నీ మనకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఎదురే కాన్సిక్వెన్స్ పెళ్ళైన తర్వాత తెలిస్తే ఇక వీళ్ళు నువ్వు అబద్ధవాడి పెళ్లి చేసుకున్నావు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు డివోర్స్ లో వచ్చేసరికి భరణం లాంటివి ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి ఇందులో కూడా అలాంటిది ఏమైనా ఉంటుందా? అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ లో భరణం అంటే ఏముండదు. ఎందుకంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటేనే పెళ్లి అనేది రద్దు చేస్తున్నాం. పెళ్లి అనేది రద్దు అయిన తర్వాత కోర్టు ద్వారా ఇంకా భరణం అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. సో ఇప్పుడు మనకు ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి తప్పు చెప్పడం జాబ్ల గురించి తప్పు చెప్పడం గవర్నమెంట్ జాబ్ ఉందనో లేకపోతే జాబ్లో జీతాలు నాకు ఇంత జీతం వస్తుంది ఇంత వస్తుందనో తర్వాత రిలేషన్షిప్స్ అన్న ఫాస్ట్ రిలేషన్షిప్స్ ఉంటే వాటి గురించి కూడా తప్పు చెప్పడం ఇవన్నీ ఇప్పుడున్న మ్యారేజ్లలో ఆఫ్టర్ మ్యారేజ్ అనేటివి ఇవి బయటపడిపోతున్నాయి. కాబట్టి డైవర్స్లో ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ గ్రౌండ్స్ వచ్చేసి మనకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ మీదనే ఎక్కువ ఫైల్ అవుతున్నాయి. సో ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎంతకాలం ప్రొసీజర్ అండి? జనరల్గా ఏ డైవర్స్ పిటిషన్ అయినా ఇండియాలో అంటే చట్టంలో ఎప్పుడైనా చట్టంలో రాసేది ఒకటి ఉంటుంది ప్రాక్టికల్ జరిగేది ఒకటి ఉంటుంది. చట్టంలో ప్రతి కేసుకి ఒక కాల పరిమితి ఉంది ఒక టైం లిమిటేషన్ ఉంది. చట్టంలో మనకు రాసిన కాల పరిమితి ఏంటంటే వితిన్ 1 year లో క్లోజ్ చేయాలి ఎనీ కేసు. అంటే డైవర్స్కి సంబంధించిన ఏ కేసు అయినా కూడా వితిన్ 1 year లో క్లోజ్ చేయాలి. ఒక అది చట్టంలో ఉన్నది. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు ఏమైందంటే ప్రాక్టికల్గా 3 to 4 years జనరల్గా పడుతుంటుంది మార్కెట్లో. కానీ మనం ఎక్స్పర్ట్ కాబట్టి డైవర్స్లలో మనం యావరేజ్గా ఒక 1.5 year లో క్లోజ్ చేసేస్తున్నాం మనం. సో ఇప్పుడు మీరు ఇలాంటివి ఎన్ని కేసెస్ డీల్ చేసి ఉండొచ్చు? డివోర్స్ అయితే మీరు చాలా చేశారు. సో ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎన్ని కేసెస్ చూసుంటారు? ఎలాంటి సందర్భాలు? మనకంటే ఇప్పుడు కౌంటింగ్ చెప్పడం కష్టం కానీ డైవోర్స్కి సంబంధించి కానీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కానీ మనం ఎక్స్పర్ట్ దాంట్లో మనం చేసే ఆ కేసులే కాబట్టి అవి జరుగుతూనే ఉంటుంది అవి. ఓకే. సో ఇందులో ఏదైనా ఇప్పుడు మోసం అనేది ఆబ్వియస్లీ అదే చీటింగ్ కదా. సో మరి జైలుకి వెళ్ళే సందర్భం ఏదైనా ఉంటుందా? అవును. ఇప్పుడు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఒక భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ పెళ్లి రద్దు అంటే మీ ఇద్దరం భార్యాభర్తలం కాదు ఆ పెళ్లి రద్దు చేయండి అని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటాం దాన్ని.
దాంట్లో అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్లో మనము క్రిమినల్ కేసు కూడా వేసుకునే అధికారం ఉంటుంది. ఎవరైతే మనల్ని మోసం చేస్తారో, ఎవరైతే వంచిస్తారో, ఎవరైతే ఫోర్స్ చేస్తారో అట్లా వాళ్ళ మీద మనం క్రిమినల్ కేసు వేసుకునే అవకాశం కూడా ఉన్నది. క్రిమినల్ కేసు వేసుకొని దాన్ని కనుక మనం కోర్టులో ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకు తప్పకుండా శిక్ష పడుతుంది. సో ఇందులో జెండర్ డిఫరెన్స్ అయితే ఉండదు, పురుషులకైనా మహిళలకైనా సేమే అంటారా? ఇది చాలా మంచి ప్రశ్న జనరల్గా. ఎందుకంటే సమాజంలో చాలా మంది ఏమనుకుంటారంటే చట్టాలన్నీ మహిళలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి చట్టాలన్నీ మహిళలకే ఫేవర్ చేస్తుంటాయి అనేది చాలా జనాల్లో పాతుకుపోయింది అది. ఓకే, చట్టాలు మహిళలకు అనుకూలంగా లేవు అసలు జనరల్గా. వాళ్ళని బలపరచడానికి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళని బలపరచడానికి చట్టాలు రూపొందించబడ్డాయి. బలపరచడం వేరు, సపోర్ట్ చేయడం వేరు, అనుకూలంగా ఉండటం వేరు. ఈ మూడు డిఫరెంట్. సో మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాలు చాలా చేశారు. అవి ఎందుకు చేశారంటే వాళ్ళని మానసికంగా కానీ, శారీరకంగా కానీ, తర్వాత వాళ్ళని సామాజిక పరంగా కానీ. ఎందుకంటే కొద్దిగా మనం మగవాళ్ళకు ఆడవాళ్ళకు కంపారిజన్ చేసినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు కొద్దిగా బలహీనలుగా ఉంటారు, సామాజిక పరంగా, మానసిక పరంగా కావచ్చు, ఇట్లా రకరకాలు ఉంటారు. కాబట్టి వీళ్ళని సమానంగా చేయడానికి, వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వడానికి చట్టాలు తయారు చేశారు తప్ప చట్టాలు మహిళలకు అనుగుణంగా ఎప్పుడు తయారు చేయలే. చట్టాలకు మహిళలకు సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉండడం ద్వారా అందరు ఏమనుకుంటున్నారు అంటే మహిళలకి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తాయని అనుకుంటున్నారు. ఎప్పుడైతే మనం ఒక డైవోర్స్ కేసుకి వచ్చినప్పుడు చట్టాలు అనేవి మగవాళ్ళకో ఆడవాళ్ళకో అట్లా జెండర్ బయాస్ ఏమి ఉండదు. ఎవరైనా ఒక వ్యక్తి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, ఇద్దరిట్లో ఎవరైనా ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి నాకు ఈ అన్యాయం జరిగింది, లేకపోతే ఆ వ్యక్తి వల్ల నేను ఇబ్బంది పడుతున్నా కాబట్టి ఆ వ్యక్తితో నేను కలిసి ఉండలేనని అప్లై చేసుకుంటే కోర్టు పరిశీలించి అందులో ఎంత నిజం ఉందో పరిశీలించి దానికి సంబంధించి చర్యలు తీసుకొని వాళ్ళకు డైవర్స్ చేయడం కానీ, అనల్మెంట్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, సో 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చెప్పేసి పెద్దలు మామూలుగా సంబంధాలు కుదిర్చే టైంలో అంటూ ఉంటారు, అలాంటివే జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందకి మనం కన్సిడర్ చేస్తే చిన్న చిన్న కారణాలు కూడా అవి కన్సిడర్ అవుతాయండి? డెఫినెట్లీ కన్సిడర్ అవుతున్నాయి. 1000 అబద్ధాలైనా పెళ్లి చేయాలనేది మనకు పూర్వకాలంలో ఉన్న సామెత. ఓకే, అప్పట్లో ఏంటంటే ఒకటి మైగ్రేషన్ లేకపోతుండే, రెండోది ఇండివిజువాలిటీ లేకపోతుండే, మూడోది సర్దకపోయే గుణం కూడా ఉంటుండే. అంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది కాబట్టి ఒక లోపం ఉండటం ద్వారానో, ఒక ఇబ్బంది ఉండటం ద్వారానో ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి వెళ్ళొద్దా, చదువుకొని వాళ్ళని కొద్దిగా సరి చేసుకొని ఉండాలని ఒక సిస్టమ్ ఉంటుండే. ఇంటిల్లి పది ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుండే. మైగ్రేషన్ అంటే ఒకటే ఊర్లో ఉంటుండే అందరు. మైగ్రేషన్ అప్పుడు పెద్ద మైగ్రేషన్ లేదు, మైగ్రేషన్ లేకపోతుండే. అప్పుడు కూడా ఏంటంటే పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఊరికి వెళ్తే దొరికిపోతుండే. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దగ్గర పుడతాడు, ఒక దగ్గర చదువుకుంటాడు, ఒక దగ్గర జాబ్ చేస్తాడు. వాడు పుట్టినప్పటి నుంచి మ్యాక్సిమం తల్లిదండ్రుల దగ్గర గడిపే అవకాశం కూడా ఉండదు ఇప్పుడు జనరేషన్. తీసుకెళ్ళి హాస్టల్ పడేసి అక్కడి నుంచి ఐఐటి అనో, బాంబే అనో, అటు నుంచి అమెరికా ఇట్లా వెళ్ళిపోతుంది కల్చర్. అప్పట్లో ఒక ఊర్లో పుట్టిన వ్యక్తి ఆ చుట్టుపక్కల స్కూల్లో చదువుకుంటుండే, అన్నీ ఉంటుండే. ఆ చుట్టుపక్కల అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడనే కాపురం చేసి అక్కడనే ఉంటుండే. కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం తీసుకు దొరికిపోతుండే. సో అది వాస్తవంగా 1000 అబద్ధాలైనా పెళ్లి చేయాలనేది వాస్తవమైనా కూడా ఇప్పుడు మనిషికి ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. అంటే డిసిషన్ మేకింగ్ అనేది ఇతరులతో సంబంధం లేకుండా వాళ్ళు ఇండివిజువల్ తీసేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఈ పెళ్లి రద్దు అనేది ఎలా వర్తిస్తుంది? పిల్లలు ఉన్నప్పుడు ఈ పెళ్లి రద్దు అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత పిల్లలు పుడతారు కాబట్టి జనరల్గా పెళ్లి రద్దు అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చెప్పిన కారణాలన్నీ తెలిసిన దగ్గర నుంచి 1 year లోపు వేసుకోవచ్చు. ఓకే, అది కేవలం 1 year లోపు. 1 year లోపే. సో అక్కడ 1 year లోపు కాబట్టి పిల్లలు పుట్టిపోతారు కాబట్టి అక్కడ వాళ్ళు డైవర్స్కి వెళ్తే బెటర్. ఓకే, సో అదే మరి ప్రాపర్టీస్ విషయానికి వస్తే కొంతమంది జాయింట్ ప్రాపర్టీస్ చేసుకుంటారు కదా, సో ఇద్దరు పేరున ఉంటాయి. మరి ఇలా పెళ్లి రద్దు టైంలో వాటికి కూడా ఏమన్నా సొల్యూషన్స్ ఉంటాయా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతున్నది అంటే ఇద్దరు జాబ్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది జనరల్గా. తర్వాత ఎప్పుడైతే ఇద్దరు జాబ్ చేసుకున్న వ్యక్తులు పెళ్లి చేసుకుంటారో వాళ్ళు డిఫాల్ట్గా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి కావచ్చు, మెనీ ట్యాక్స్ లోన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం ఎందుకు రెంట్కు ఉండాలా, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే మనకు నచ్చినట్టు తీర్చుకొని దాంట్లో ఉండిపోతాం అనే ఉద్దేశంతో వీళ్ళు కొన్ని పైసలు వాళ్ళు కొన్ని పైసలు వేసి జమ చేసో, లేకపోతే ఒకళ్ళే పైసలు కట్టో, లోన్ కోసం ఇద్దరు అప్లికేషన్ పెట్టో, ఇట్లా రకరకాల కాంబినేషన్లో లోన్ తీసుకుంటారు. సో ఇందులో 2 అంశాలు ఏముంటాయంటే మనకు లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక పేరు మీద లోన్ తీసుకోవడం వేరు, సపోర్ట్ చేయడం వేరు. ఇప్పుడు ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఉండరు అనుకుందాం, అన్ని హస్బెండే పే చేసుకుంటూ పోతాడు,
కానీ లోన్ కూడా ఏమంటాడంటే పెద్ద ఇల్లు అనేది కొద్దిగా పెద్ద లోన్ కాబట్టి మీ వైఫ్ని కూడా అప్లికెంట్ కింద పెట్టుకుంటేనే నేను లోన్ ఇస్తా అన్నప్పుడు ఏం చేస్తానంటే ఏమో ఓన్లీ కో అప్లికెంట్ కిందనే ఉంటుంది. కో అప్లికెంట్ కింద ఉన్నప్పుడు ఏంటంటే ఆమెకి ఏం రైట్స్ ఉండవు. కో ఓనర్ కింద ఉన్నప్పుడు మాత్రం రైట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ప్రాపర్టీ చాలా జాగ్రత్తగా ఏంటంటే ఆ వ్యక్తులు కో అప్లికెంట్ కింద ఉన్నారా కో ఓనర్ కింద ఉన్నారా. కో ఓనర్ కింద ఉంటే ప్రాపర్టీలో 50% ఇవ్వాల్సిందే. కో అప్లికెంట్ కింద ఉంటే అవసరం లేదు.